ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఉండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అందశ్రీని చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7:25 చనిపోయినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి కుటుంబ బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. పాఠశాల చదువు లేకుండానే మేటి రచయితగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన తన పాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రచించారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించింది ప్రభుత్వం. ఉద్యమ పాటలే కాకుండా అనేక సినీ పాటలు కూడా ఆయన రాశారు. ఆయన రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అందశ్రీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 పురస్కారాన్ని ప్రకటించింది. 2022లో కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు ఆయన. కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే కాకుండా అనేక ప్రభుత్వ పురస్కారాలను అందుకున్న చరిత్ర తనది. అందశ్రీ పూర్తి పేరు అందే ఎల్లయ్య. కాకతీయ యూనివర్సిటీకి డాక్టరేట్ అందుకున్నారు అందశ్రీ. పార్టీలకు అతీతంగా అందశ్రీకి నేతల నివాళులు అర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు, బీజేపీ నేతలు అందశ్రీతో తమకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అందశ్రీ అకాల మరణం సాహితీ లోకానికి తీరని లోటని కవులు, మేధావులు, కళాకారులు అంటున్నారు. అందశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనుకుంటుంది. అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు లాలాపేట జిహెచ్ఎంసీ స్టేడియంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. సాయంత్రం గట్కేసర్కు ఆయన భౌతిక కాయం తరలిస్తారు. రేపు పోలీసులు లాంఛనాలతో గట్కేసర్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రజల మట్టి మనిషి మూగబోయారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నా.